అర్థమైట్లేదు. ఫ్యూచర్ మీద ఎలాంటి టెన్షన్ లేదు. ఒక కాలేజ్‌లో డిగ్రీలో జాయిన్ అయ్యా. సో, అప్పుడు ఇంకా ఏందో సడెన్‌గా ఒక ఉన్నట్టుండి సినిమాలు చేసుకుందాము అన్నట్టు నాకనిపించింది. సడెన్‌గా ఓకే. అది వచ్చిన ఆలోచన. దానికి తోడు నాకు రైటింగ్ అంటే చాలా ఇష్టం. స్టోరీస్ ఓకే. రాసేవాడిని. మా ఫ్రెండ్స్‌తోటి స్టోరీస్ చెప్పేటోడిని. అండ్ మీరు నమ్ముతారో నమ్మరు గానీ, మేము ఇంటర్మీడియేట్‌లో ఉన్నప్పుడు ఒక స్కిట్ చేసాం. ఆ స్కిట్‌లో చంద్రబాబు నాయుడు అనే మా బైపీసీ క్లాస్‌మేట్ ఉండేటోడు. క్లాస్‌మేట్ పేరు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు. ఓకే. అప్పుడు మేము ఒక స్కిట్ చేసాం. ఆ స్కిట్‌లో ఏంటంటే ప్రెజెంట్ చంద్రబాబు నాయుడు ఏ పార్టీలో ఉన్నాడని అడిగామనమాట. నేను హ్మ్. క్వెషన్ అడిగాను. అప్పుడు అది ఫ్రెషర్స్ పార్టీ గదా! అందరూ ఆ! తెలుగుదేశం పార్టీ అన్నారు. ఆ! సో, నేనన్నా తెలుగుదేశం పార్టీ గాదు. మన చంద్రబాబు నాయుడు మన క్లాస్‌మేట్ ఫ్రెషర్స్ పార్టీలో ఉన్నారని జెప్పాననమాట. ఓకే. సో, ఇప్పుడు లక్కీలీ ఆ చంద్రబాబు నాయుడుకి రీసెంట్‌గా గ్రూప్ 4 జాబ్ వచ్చింది. ఓకే. గ్రూప్ 4 ఆర్ గ్రూప్ 3. సో, ఆ చంద్రబాబు నాయుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గ్రూప్ 4 జాబ్ సర్టిఫికేట్ తీసుకున్నాడు. అది సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. నాగర్ కర్నూలు జిల్లా ఏ చంద్రబాబు నాయుడు. అందుకే నేను జిల్లా పేరు ముందు చెప్పినా మనిషి పేరు తర్వాత చెప్పిన. వరంగల్ జిల్లా కె హరీష్.